హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకి ఈకేవైసీకి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే మనకి ఈ పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ డేట్ అనేది చేంజ్ చేశారు కదా, అలాగే ఎవరికి అమౌంట్ పడుతుంది అనే దాని గురించి అయితే వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే యూజ్ లేదు అనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ చేయబోయే అమౌంట్ అనేది ఫిబ్రవరి 16వ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ పథకం ఉత్సవాలు చేయడం జరుగుతుందని మనకి న్యూస్ అయితే రావడం జరిగింది కదా. సో ఇంతకుముందు మనకి ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నారని చెప్పాం కాబట్టి మనకి 5వ తేదీ లోపు అయితే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. కానీ ఇప్పుడు మనకి అమౌంట్ రిలీజ్ డేటు ఫిబ్రవరి 16వ తేదీకి చేంజ్ చేశారు కాబట్టి మనకి ఈకేవైసీకి కూడా లాస్ట్ డేట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 16వ తేదీలోపు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి కూడా అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇదివరకే ఈకేవైసీకి కొంతమంది నేమ్స్ రాలేదు కదా, వాళ్ళకు కూడా కొన్ని నేమ్స్ అయితే లేటెస్ట్గా యాడ్ అవ్వడం జరిగింది. సో మీ నేమ్ కూడా యాడ్ అయిందేమని మీ సచివాలయంలో చెక్ చేయించుకోండి. అలాగే ఈ అమౌంట్ అనేది మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకి, అలాగే ఎన్పిసి అనేది లింక్ అయి ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ స్టేటస్లో మనకి అప్రూవ్డ్ అని ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది పడుతుంది. ఆల్రెడీ మనకి ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేవి వచ్చాయి. కొంతమంది ఇన్ఎలిజిబుల్ అయ్యారు. అటువంటి వారు గ్రీవియన్స్ అనేది రైజ్ చేశారు. వీళ్ళ నేమ్స్ మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో అయితే రావడం జరుగుతుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది పడుతుంది. నెక్స్ట్ మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేవి ఇంకా రాలేదు. సో త్వరలోనే వస్తాయి. వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.